ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడి ఛానల్. ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిడ్డ, నీకు తెలియని ఒక రహస్యం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట నువ్వు విని తెలుసుకుంటే నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డ. ఎప్పుడు కూడా నీకు తెలియని రహస్యం, నువ్వు కలలో కూడా ఊహించలేనిది ఇప్పుడు నీ జీవితంలో నేను నీకు తెలియకుండా చేస్తున్న అద్భుతమైన మహిమ తెలియచేయడానికి నీ ముందుకు వచ్చాను. నా మీద ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా, భక్తి శ్రద్ధల విశ్వాసం ఉన్నా సరే, నేను నీ నాన్నని అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నేను చెప్పేది పూర్తిగా విను. విన్న తర్వాత నాన్న మీకు ధన్యవాదాలు సాయి, ఇంతకన్నా మాకేం కావాలి అని మీరు నాకు ధన్యవాదాలు చెప్తారు బిడ్డ. నువ్వు పడుకునే ముందు వింటున్నావు కదా, ఈ సాయి ఈరోజు నాకు ఏ సందేశం నాకు అందిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఆ సందేశం నీకు అందచేయడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటూ ప్రశాంతంగా పడుకో. ఇది విన్న తర్వాత నీకే తెలుస్తుంది బిడ్డ. నీ మనసు ఎంతో అగ్నిపరమతలంగా బాధపడుతూ, గుండె ఎంతో పగిలిపోతూ, కన్నీరు కూడా పెట్టుకుంటున్నావు కదా బిడ్డ. ఈ మంట అయితే ఏదైతే ఉందో, నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగుతుంది. నేను చెప్పే ఈ చిన్ని కథ నువ్వు పూర్తిగా విను. ఈ కథ రూపంతో నీ జీవితంలో నేను నీకు తెలియకుండా ఏ మహిమ చేస్తున్నానో తెలుసుకో బిడ్డ. ఒక ఊరిలో చాలా మంచి వ్యక్తి, చాలా అమాయకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఆ ఊరిలో ఒక వ్యక్తి చాలా మంచివాడు అనమాట. ఆ వ్యక్తిని నేను ఎందుకు మంచివాడు అని అన్నానో ఈ కథ వినే లోపు అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్యక్తికి మోసం చేయడం రాదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం రాదు, వాళ్ళని తిట్టడం రాదు. ఎదుటి వాళ్ళు మాట్లాడినా సరే నవ్వుతూనే సమాధానం చెప్తారు, కానీ ఏమాత్రం కూడా వాళ్ళపైన తిట్టేలాగా, వాళ్ళు బాధపడేలాగా ఏ రోజు కూడా మాట్లాడారన్నమాట. అతను అంత మంచివాడు. అతను ఒక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అతనికి తన అనుకునే వాళ్ళు ఎవరూ కూడా లేరు. కాకపోతే అతను దత్తత తీసుకునే ఒక అబ్బాయి మాత్రం ఉన్నాడు. అబ్బాయి ఏంటంటే అబ్బాయికి 2 కాళ్ళు కూడా లేవు. అబ్బాయికి 2 కాళ్ళు లేవని చెప్పి ఎవరో వదిలేస్తూ ఆశ్రమంలో జాయిన్ చేస్తూ ఉండగా ఇతనికి ఎవరు లేరు కదా అని చెప్పి ఈ పెద్దాయన వెళ్ళి ఆ అబ్బాయిని నేను దత్తత తీసుకుంటాను, నేను పెంచుకుంటాను అని చెప్పి తన ఇంటికి తెచ్చుకొని తనని బాగా చూసుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఆ అబ్బాయికి 2 కాళ్ళు లేకపోయినా సరే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎంత ఇబ్బందిగా ఉంటుందో. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇంకా తను ఒక చిన్న బిడ్డలాగా, పాలు తాగే బిడ్డలాగా ఈ ఇతను ఆ అబ్బాయిని చాలా బాగా చూసుకునేవాడు అనమాట. ఇంకా భోజనం కూడా ఇతని చేత్తోనే పెట్టేవాడు, ఇంకా స్నానం చేయించేవాడు, బట్టలు వేసేవాడు, ఇంకా టైంకి ఏమేం కావాలో అవన్నీ కూడా పెడుతూ ఉండేవాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇంకా తన బంధువులు, కొంచెం దూరపు చుట్టవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలా విధాలుగా చెప్పారు, ఎందుకు అబ్బాయికి 2 కాళ్ళు కూడా లేవు కదా, నీకు ఎవరూ లేరు అనుకున్నావు, నీకు సేవ చేయడానికి ఎవరూ లేరు కదా, ఇంకా నువ్వు అబ్బాయిని తెచ్చుకొని ఇంకా నువ్వు నీకే చేసుకుంటావా, లేదా అబ్బాయికి నువ్వు చేసి పెడతావా, ఆ అబ్బాయిని ఎందుకు, ఎక్కడి నుంచి తెచ్చావో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాని ఎంతో నచ్చ చెప్పి చూశారు. అయినా సరే ఎవరి మాట కూడా వినలేదు. ఇంకా ఇప్పుడు దాకా నా దాకా ఎవ్వరు కూడా రాలేదు, నాకంటూ ఎవరూ లేరు కదా, నేను ఎప్పుడు ఒంటరి వాడినే, నాకున్నది ఒకలే ఆ బాబా, ఆ షిరిడి సాయినాథుడే ఉన్నాడు అంతే నాకు. ఇంకా మా ఇద్దరమే కదా, ఇంకొక 3వ వ్యక్తి ఉంటే నాకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. నేను ఆ బాబాకి ఎలాగ నాకు తోచినంత వరకు ఏదో పెడుతున్నాను, అలాగే ఆ బాబాకి పెట్టినట్టుగా ఈ అబ్బాయికి కూడా పెడతాను, నాకంటూ ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఇంకా వాళ్ళు వినకపోతే సరే మీ ఇష్టం అని వదిలేశారన్నమాట. అంతకుమించి ఏ మాట కూడా మాట్లాడలేదు. ఇంకా రోజు అబ్బాయిని బాగా చూసుకుంటూ ఉండగా అలా జరుగుతూ ఉండగా కొంతకాలం అనేది గడిచింది. పాపం అతనికి వ్యవసాయం చేసుకోవడానికి పొద్దున్ననగా క్యారేజ్ పెట్టుకుని వెళ్తూ ఉండగా ఒక గట్టు మీద కాలు స్లిప్ అయ్యి పడిపోతారనమాట. వెంటనే అక్కడ చూసేవాళ్ళు వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి పడుకొని పెడతారు. ఇంకా అతను మంచం మీద ఉంటే ఇంకా అబ్బాయికి ఎవరు చేసి పెడతారు, ఇంకా అతనికి ఎవరు చేసి పెడతారు, ఎవరు ఉండరు కదా ఇంకా చేయడానికి పాపం వాళ్ళకి. అప్పుడు ఆ బాబాని ఈ విధంగా అడుగుతాడనమాట, బాబా నాకు కాలు చేతులు ఉన్నంతసేపు కూడా
నేను చూసుకున్నాను. ఆ తర్వాత అబ్బాయిని తెచ్చి పెంచుకొని అబ్బాయికి కాళ్ళు లేకపోతే నా కాలులాగా అబ్బాయికి ఇచ్చి ఆ అబ్బాయికి కావాల్సిన పనులన్నీ నేను చేసి పెట్టాను. కానీ ఇప్పుడు నేనే మంచం మీద పడి ఉన్నాను. ఇప్పుడు నాకెవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు. పాపం ఆ అబ్బాయి నన్ను నమ్మి వచ్చాడు. అబ్బాయికి నేను ఎలా న్యాయం చేయాలి బాబా? అబ్బాయికి నేను ఎలా భోజనం పెట్టాలి, ఎలా స్నానం చేయాలి, అబ్బాయికి నేను ఏ విధంగా ఏం చేయాలి? అసలు ట్యాబ్లెట్లు వేసే పరిస్థితి కూడా నాకు ఏమీ లేదు. నాకు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, అబ్బాయికి మాత్రం అన్ని పనులు అయ్యేలాగా చూడు బాబా, మాకు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అతను బాబా గారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని, అంటే ఆయన పడుకుంటుండగానే మనసులోని ఇలా 2 చేతులతో దండం పెట్టుకుంటూ మనసులో ఈ విధంగా అనుకుంటూ పడుకున్నారన్నమాట. ఇంకా అతను నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆయన కలలో కొంతమంది కనిపించారు. వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకి ఎంతో ఇష్టమైన బంధువులు అన్నమాట. అంటే ఇతను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోవడం అయితే జరిగిందండి. వాళ్ళు ఇతని కలలో అయితే కనిపించారన్నమాట. కలలో కనిపించి, ఏం కాదు, నువ్వు ఎంతో మంచివాడు కదా, ఇప్పుడు నీకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయంటే దానికి ఒక చిన్ని కారణం ఉంది. ఆ కారణం ఏంటో నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వేం బాధపడకు, వస్తారు వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు, నువ్వేం బాధపడకు అని చెప్పి కల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా వెంటనే ఇతనికి మెలకు వచ్చి, ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడూ లేనిది అసలు ఈరోజు కల్లో కనిపించారు ఏంటి, అది అంతా కూడా బాబా మహిమ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకోకుండానే ఆ తర్వాత రోజున వాళ్ళకి తెలియని ఒక దూరపు చుట్ట వాళ్ళు అన్నమాట. ఒక దూరం చుట్ట వాళ్ళు అసలు ఇతనికి ఏంటో కూడా సరిగా వాళ్ళకి తెలీదు. కానీ సడన్గా వాళ్ళు ఇంటికి రావడం అయితే జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసి, మేము ఇక్కడే ఉంటాము, మీరేం బాధపడకండి, మీకు అంత బాగా అయిందాక మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాము, మీకు మేము ఉన్నాము అని చెప్తూ ఉండగా ఇతను చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి అసలు మీకు మాకు ఎక్కువగా పరిచయం కోలేదు, ఎక్కువ బంధువులని ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది, మీరు బంధువు అని కూడా నేను ఎప్పుడు చూడలేదు, కానీ మీరు వచ్చి మా ఇంటి దగ్గర ఉండి మాకు సహాయం చేస్తాను అని చెప్తున్నారు, ఇది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అతను ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తూ ఉండగానే అప్పుడు వాళ్ళు చెప్తారు, మీ గురించి నాకు బాగా తెలుసు, మా గురించి మీకు తెలియకపోయినా మీ గురించి మాకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు నమ్మే ఆ దేవుడు ఎప్పుడూ కూడా మీకు అన్యాయం చేయడు. ఎందుకో తెలుసా, ఆ దేవుడు మా కలలో కనిపించి మా కళ్ళు తెరిపించాడు. మీ గురించి మాకు ఎప్పటి నుంచో తెలుసు, వీళ్ళు దూరపు చుట్టాలు ఇంకా మాకు అయిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, మీ మంచితనం గురించి చెప్తూ ఉన్నారు, కానీ ఎవరు మీ దగ్గరకు వచ్చి సహాయం చేయలేదని నాకు బాగా తెలిసింది. మీకు మాకు ఏ జన్మలోనే రుణబంధం ఉండుంటుంది. ఇప్పుడు మీ సేవ చేసుకుని అదృష్టం నాకు ఆ దేవుడు కలిగించాడు, మీకెళ్ళి సేవ చేయమని ఆ దేవుడు నా కలలో కనిపించి చెప్పాడు. కాబట్టి ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇంత అదృష్టం నాకు కలిగింది, అందుకే ఇప్పుడు మీ ఇంటికి అయితే వచ్చాము, మీరేం బాధపడకండి, మేము ఉన్నాం కదా, మేమంతా చూసుకుంటాము అని చెప్తూ ఉండగా అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇతనికి ఒక ఆలోచన అనేది వచ్చింది. అదేంటంటే, నేను బాబాని అడిగాను కదా, ఎందుకు ఇంత కష్టం నాకు కలిగించావు బాబా అని చెప్పి నేను అడిగాను కదా, అప్పుడు నా దూర బంధువు అయిన వాళ్ళు ఈ కలలో కనిపించి తర్వాత నీకే అర్థమవుతుందిలే అని చెప్పారు. కానీ అది వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆ దూరపు చుట్ట ఆ బంధాన్ని నాకు దగ్గర చేయడం కోసం అనుకునే వాళ్ళు ఇంకా నాతో ఉన్నారు అని తెలియజేయడానికే నాకు ఆ రోజున కాల్ స్లిప్ అయ్యి నేను పడిపోయాను. ఒక్కొక్కసారి మనం అది తప్పుగా జరిగింది, మన కర్మ కాలి జరిగిందని అనుకుంటాం, కానీ కాదు, అది మన మంచి కోసమే అని ఈరోజు నాకు ఆ దేవుడు తెలియచేశాడు అని అతను ఈ విధంగా అనుకుంటూ ఉంటాడనమాట. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఈ రాత్రివేళ సమయంలో మన సాయి మనకి అందించిన ఇంత గొప్ప సందేశం విన్న తర్వాత మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో సాయి సందేశాలు అనేది షేర్ చేయడం ద్వారాగా మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఈ చిన్న సపోర్ట్ చేసి పెట్టండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.